హలో అండి విజ్ఞాన్ గారు. సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే రకరకాల ఇష్యూస్ వల్ల ప్రాణాలు పోతూ ఉంటాయి. బట్ ఈ మధ్య కాలంలో ఒక 2, 3 ఇష్యూస్ మనం చూసాం. ఇంతకుముందు కూడా ఒక సెలబ్రిటీ విషయంలో మనం మాట్లాడుకున్నాం. పార్కింగ్ ఇష్యూస్ చాలా పెద్ద గొడవలైపోయి అవి ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ దగ్గర ఈ ఇష్యూస్ బాగా ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ సమస్యను. ఒక సైంటిస్ట్ కూడా అలానే తన ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందట పార్కింగ్ వల్ల. ఏం జరిగింది? జార్ఖండ్లోని ధన్బాద్ అనే ఏరియాకి చెందిన అతను అభిషేక్ సర్నకార్. ఇతను ఒక సైంటిస్ట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టులో తను సైంటిస్ట్గా చేస్తున్నాడు. అక్కడే సెక్టార్ 67లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. బేసిక్గా కొంతమందికి మన ఇళ్లలోనూ కూడా చూస్తూ ఉంటాం. ఓ 20 మంది క్రిస్టియన్స్ ఉన్నారనుకో, ఒక హిందూ ఉంటే వాళ్ళని ఒక విచిత్రంగా చూస్తారు. 20 మంది హిందూస్ ఉండి మధ్యలో ఒక క్రిస్టియన్ ఉంటే వాళ్ళని ఒక వింతగా చూస్తారు. అంటే ఇలా మధ్యలో ఒక ముస్లిం ఉన్న కొంచెం వింతగా చూస్తారు. వాళ్ళు ఎవరో ఏంటో ఎక్కడి నుంచో వచ్చారన్న ఫీలింగ్లో ఉంటారు. అంటే మనందరం ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఒకరు ఉన్నారు అని. అంటే ఇప్పుడు ఆ కాలనీలో దీపావళి, దసరా వస్తే అందరూ చేసుకుంటారు. క్రిస్మస్ వస్తే వీళ్ళు ఒక్క ఇంటి ముందే స్టార్ ఉంటుంది. రంజాన్ వస్తే వాళ్ళు ఒక్క ఇంటి ముందే సంబరాలు ఉంటాయి. ఇట్లా రేర్గా జరుపుకుంటారు. ఈ గ్రామంలో కొంతమందికి అప్పుడప్పుడు మాటలు ఉంటాయి, కొంతమందికి మాటలు ఉండవు. వాళ్ళ అంటారు తెలిసిందే. అన్నిటికి అవును అని చెప్పలేము. నిజం నేను అందుకని సైలెంట్ ఉన్నాను. ఇప్పుడు అన్ని దగ్గర అలా ఉంటదని నేను అనలేను. లేదు అనేది కూడా లేదు కొన్ని చోట్ల. ఇకపోతే పార్కింగ్ విషయంలో చాలా మందికి గొడవలు వస్తాయి. పార్కింగ్ విషయంలోనే మనం మన సెలబ్రిటీల ఇళ్లలో కూడా చాలా చూసాం. ఒకసారి హిమజ ఇంటి విషయంలో గుర్తు తెచ్చుకుంటే, ఆ పిల్ల పాపం నిజంగానే దీపావళికి సెలబ్రేషనే చేసుకుంది, లక్ష్మీ పూజే చేసుకుంది ఇంట్లో. అందరినీ పిలిచేసరికి మన తలకాయలందరూ వాళ్ళ కార్లు చూపించుకోవడానికి ఆ గేటెడ్ కమిటీలో ఇష్టం ఉన్నట్టు పార్క్ చేశారు. నేను బయటికి వస్తే టపాకాయలు కాలవాలా? నువ్వు కారు పెడితే మరి నేను ఎక్కడ కాల్చేది? అందరికీ ఒళ్ళు మండి వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారని కంప్లైంట్ ఇలా వీళ్ళు తాగి తందాలు ఆడతాను కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు. నిజం మందులేదు, పూజే ఉంది. ఇల్లంతా జల్లబడితే పైన ఉన్న మినీ బార్లో ఉన్న మందులన్నీ తీసుకెళ్లారు, సీజ్ చేశారు, పోయింది. నెక్స్ట్ మన డింపుల్ హైతీ గొడవ. డైరెక్ట్ ఆయన పోయిపోయి ఆయన ట్రాఫిక్ డీసీపీఏ, ఆయన ట్రాఫిక్ జోన్ డీసీపీ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాడు. ఆయనేమో స్ట్రిక్ట్గా ఆయన కార్ని ఇటు జరిపి అటు జరిపి పెడితే ఆ పిల్లకు ఓ రోజు ఒళ్ళుమండి ఆ కోన్ని తన్నినందుకు ఆయన పగబట్టి అంటే చలాన్లు వేయించేవాడు. రోజు బయటికి వెళ్ళి కారు వచ్చిందంటే 10 చలాన్లు. అలా హింసపడ్డది కూడా మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఎదురింట్లో వాళ్ళు మాంటీ, ఆ అబ్బాయి పేరు, వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళకి పెద్దగా మాటలు లేవు. కాకపోతే కర్మ ఏంటంటే పార్కింగ్ నీకు 201 ఇస్తే పక్క 202లో వాడు పెట్టుకోవాలి. ఇద్దరు పార్కింగ్లు ఇక్కడే. మీకు క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంటాయంటే ఇటో హౌస్ ఉంటుంది, ప్రహరీ గోడలు ఉంటాయి. మీకు కన్స్ట్రక్షన్ చూస్తే వాళ్ళ పార్కింగ్లు పక్కపక్కన ఇస్తారు. ఒకటే షెడ్ ఇట్లా ఉండి పక్కపక్కన. కొంతమంది పార్టీషన్ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఇంకో విషయం చెప్పనా, పార్కింగ్ సమస్యలు మనకు తెలుసు కాబట్టి ఇంత స్పేస్ ఇస్తారు. నాది ఇంత కారు ఉంటుంది, పక్కోళ్ళది ఇంత కారు ఉంటుంది పొడుగు. ఇంకొక విషయం ఆయన ఎట్లా ఇస్తాడంటే, నీ కారు అట్లా పెడితేనే పార్కింగ్ కొంచెం పక్కకు పెట్టావు అనుకో మన కారు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద కారు అయితే నువ్వు ఒక్క వీల్ ఇలా పెట్టినా మనకి ఇబ్బంది అంతే. ఆయన ఎప్పటికి రావాలి? తింటున్నారు అనుకోండి, అలా తిని అలా చేయగడుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. మోస్ట్లీ మళ్ళీ డబ్బాలు సైజ్ అందరికి ఇంత ఇస్తారు, నువ్వేమో ఇంత కారు పెట్టుకుంటా. అది నువ్వు అక్కడ పార్క్ చేసాడు ఇటు అటు పోయేవాడికి ఇబ్బంది. మళ్ళీ ఇలాంటివి ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటాయి అపార్ట్మెంట్లో. ఒరే కొంచెం కార్ తీవా, నేను వెళ్ళాలి అంటే, అరే ఉండరా నేను కీస్ పంపిస్తున్నా తమ్ముడికి ఇచ్చి. ఇవి ఉంటాయి. నీకు వాళ్ళకి మాటలు లేవు, ఏం చేస్తావు? ఇప్పుడు వాచ్మెన్ పంపించాలి, వాచ్మెన్ ఉండడు ఆ టైంకి. ఆగమాను అంటారు, ఇదిగో వస్తున్నామని చెప్పు అంటారు. అది ఏంటి ఇంతసేపు నేను వెళ్ళాలి, ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎక్కడున్నారండి మీరు, ఎక్కడున్నారండి అని. ఆ ఆవేశంలో కార్లను తంతారు. ఎరా నా కార్ని తంతావా అని వాడు వస్తాడు, పెద్ద గొడవ. వాడు బోడు నువ్వు జుట్టు పీకునే వరకు వస్తాయి. నైట్ టైమ్స్ అయినా పగలైనా పార్కింగ్ దగ్గర ఉండే గొడవలు కుళాయి దగ్గర మంచినీళ్ళ బిందెలాట కంటే పెద్దవి. బయటికి కనబడవు చాలా మందికి, అంతే. సో ఇప్పుడు ఈయనకు కూడా మాంటీతో గొడవ అయింది. మాంటీ కార్ ఏంటంటే వాళ్ళది కొంచెం ఇది పెద్దది, ఎస్యూవి టీయూవి కార్లు అయినవి.
ఈయనదేమో సీడన్. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ప్రకారంగా ప్రతిసారి ఏంటంటే అడ్డగోలుగా పార్క్ చేసేవాడు. ఇతనికి ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇబ్బంది ఉండేది. అరే పార్కింగ్ చేసేటప్పుడల్లా ప్రతిసారి ఆయన ఉన్నాడంటే ఈయనకి ఇబ్బంది, ఆయన లేడు అంటే హ్యాపీగా ఫ్రీ పార్క్ చేసుకుని ఆయన మళ్ళీ వచ్చి పెట్టిన తర్వాత ఈయన పోలేడు. ఇలాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేసి గొడవ పడ్డాడు. వీళ్ళకి ఎందుకు మాటలు లేవు అంటే కూడా ఈ విషయంలోనే ఎప్పటి నుంచో మాటలు లేవు, కానీ మళ్ళీ మళ్ళీ తరచూ ఆ ప్రాబ్లం అవుతానే వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడే ఉండాలి కాబట్టి. ఇంకా ఓ రోజు ఒరే ఏరా బాబు అని ఒకరికొకరు వచ్చుకున్నారు. సొంత ఇల్లు కాదు, గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు సైంటిస్టులు, గవర్నమెంట్ క్వార్టర్స్, సైంటిస్టులకి క్వార్టర్స్ ఇచ్చారు. అలా ఉంది కన్స్ట్రక్షన్. ఇక వెళ్ళాడు మాంటీ, మాంటీ రారా చూసుకుందామని వీడు. అతను కూడా ఏరా నీ సంగతి నేను చెప్తాను, తను ఇద్దరు దెబ్బలాడుకున్నాడు. ఆ మాంటీ కొంచెం ఇలా ఉంటాడనమాట, హైట్ పర్సనాలిటీ. ఈయన సైంటిస్ట్ కొంచెం సున్నితం. ఇక్కడ పిడిగుద్దులు గుద్దాడు బాగా, ఇక్కడ 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 ఇట్లా 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 పిడిగుద్దులు అంటే కార్ బానెట్ మీద పడుకోబెట్టి ఇలా ఇలా గుద్దాడు ఆ బానెట్ మీద, అటుతో ఇటుతో. ఇక తను హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది. అంటే మనిషి కొట్లాడుకుంటున్నారంటే ఇంకంత ఎవరో ఒకరికి ఏదో గాయాలు అవుతాయి. రక్తాలు గిత్తాలు ఏం కారులా, కానీ లోపల పార్ట్స్ బాగా డ్యామేజ్ అయ్యి వీడి గుద్దుడు అలా గుద్దాడు. అంతే అయిపోయింది. కొంచెం బలంగా ఉంటాడు ఈ మాంటీ. అయిపోయింది పరిస్థితి. అతను ఏజ్ ఎంత ఉంది అంటే జస్ట్ చిన్న ఏజ్లు 39, 40 అంతే. జస్ట్ అంటే అప్పుడే సైంటిస్టులు అయిన తర్వాత రీసెంట్గా పెళ్ళి చిన్న పిల్లలు ఉంటారు చూసావా, అలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్లో మీరు వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వివిధ కులాలకి మతాలకు చెందిన వాళ్ళకి ఒకే క్వార్టర్స్లో ఉంటారు. వాళ్ళు కలవడానికి కొంచెం టైం పట్టుద్ది. ఈ టైం పట్టేలోపే గొడవలు అయిపోయి దూరం అయిపోతాయి. ఇదేనా కదా, చాలా గొడవలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టపాకాయలు పేలిస్తే పక్కన వాళ్ళకి మంట, వీళ్ళు హోలీ చేసుకుంటే వాళ్ళకి మంట. వీళ్ళ ఇంటి ముందు పెద్ద ముగ్గేసి తొక్కొద్దు అంటే అవతలోడు ఎందుకు తొక్కొద్దు, మేము వెళ్ళొద్దా అంటాడు. ఇట్లాంటివి ఉంటాయి అందరి ఇళ్ళలో. అంటే అందరూ, నేను ఇందాక చెప్పా కదా, వీధి మొత్తం ఒకే వాళ్ళు ఉన్నారనుకో బాగుంటుంది. ఇక్కడ రథం ముగ్గేస్తే ఆ తోక ఆ చివరి దాకా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి మధ్యలో ఇలా షఫ్లింగ్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఇట్లాంటి గొడవలు కలిసిపోతారు. కొంతమంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు, కాస్త ఇబ్బందికరమైన. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా ఇవే గొడవలు కామన్. ఇవన్నీ వాళ్ళు ఓన్ అంటే ఓనర్స్ అయ్యండి, వీళ్ళు ఓనర్స్ అనుకో తప్పని పరిస్థితి. టెనెంట్స్ అని మనం ఇల్లు ఖాళీ చేసన్నా పోతారు, కానీ ఏదైనా కాస్త బాధాకరమైన విషయం. ప్రాణం పోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్.